పదాలకు ఎనలేని అనుబంధం ఉంటుంది. ట్రంప్ ఆ పేరు వినిపించగానే ట్రంప్ ఏ దేశం పైన ఎంత టారిఫ్లు విధిస్తున్నారు అనే కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో తన మాట వినని, తన ఆధిపత్యము భరించని, తనను అవలంబించని ఏ దేశాలు అయితే ఉన్నాయో వారిపైన టారిఫ్స్ విధిస్తూ ట్రంప్ ఈ మధ్యకాలంలో ప్రతిసారి ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఏకపక్ష విధానాల వల్ల కూడా వివిధ దేశాల ప్రజలే కాదు, సొంత ప్రజలే అంటే అమెరికా ప్రజలే కూడా ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటిపైన అసంతృప్తిగా ఉన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. అసలు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ నిత్యం తన నిర్ణయాలతో అయితే వార్తల్లోనే నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. మనోడి తీరు అమెరికన్లకు కూడా నచ్చడం లేదంటూ ఒక న్యూస్ అయితే వస్తోంది. ఇది నిజమండి బాబు, అమెరికన్లు తమ అధ్యక్షుడిని ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారని తాజాగా ఒక సర్వే అయితే వెలుగు చూసింది. రైట్, ఇక ట్రంప్ 242 రోజుల పాలన సాగించారు. ఈ 242 రోజుల పాలన తర్వాత ట్రంప్ రేటింగ్ ఏ విధంగా ఉంది అనేది సర్వే అయితే నిర్వహించారు. ఆ సర్వేలో మొత్తం 17% అయితే ఈ సర్వే రిజల్ట్స్ అయితే పడిపోయాయి. ఇంతకీ అమెరికా అధ్యక్షుడిని వాళ్ళ జనాలే వ్యతిరేకిస్తున్నారు అని చెబుతున్నారు. మరి వాళ్ళు అంటే అమెరికన్సే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ని వ్యతిరేకించడానికి గల కారణాలేంటి, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. అసలు ట్రంప్కి సంబంధించి, ఆయన పాలనకు సంబంధించి ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ట్రంప్కి సంబంధించి 17%కి పైగా రేటింగ్ అయితే పడిపోయింది. అసలు ఈ రేటింగ్ పడిపోవడానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పలువురు విశ్లేషకులైతే వారి యొక్క అభిప్రాయాలను అయితే వెల్లడించారు. ట్రంప్ రేటింగ్ తగ్గుదలకు అనేక కారణాలున్నాయని చెప్పారు. వాటిలో ఆయన తీసుకున్న సుంకాల విధానాలు కానీ, విదేశాంగ విధానం కానీ, కఠినమైన వలసల విధానాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ కోతలు విధించడం, అదేవిధంగా విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం వంటివి తాజాగా నిర్వహించిన సర్వేలో ఆయన రేటింగ్ పడిపోవడానికి కారణమని కూడా చెబుతున్నారు. ఇక ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారో అప్పటి నుంచి అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా అటు విదేశాంగ విధానం, కఠినమైన వలసల విధానాలు, ఈ విధంగా ప్రతి ఒక్క నిర్ణయం కూడా సొంతంగా తీసుకున్నారు. ట్రంప్ రేటింగ్ పడిపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. అందులో ముఖ్యంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఈ విధమైన రేటింగ్ పడిపోవడానికి ముఖ్య కారణాలుగా వివరించారు. అలాగే విద్యా సంస్థలకు నిర్వహించిన విద్యా సంస్థలపై ఆయన అమలు చేస్తున్న విధానాలు కానీ రేటింగ్ పడిపోవడానికి కారణమంటూ కూడా చెబుతున్నారు. ది ఎకనామిస్ట్ నివేదిక ప్రకారం ట్రంప్ ప్రజాదరణ గత వారంతో పోలిస్తే 2.6 పాయింట్లుగా తగ్గింది. తాజా డేటా ప్రకారం ట్రంప్ పని శైలిని 39% మంది మాత్రమే ఆమోదిస్తున్నారు. అలాగే 56% మంది ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొంది. అలాగే మరో 4% మందికి ట్రంప్ పనితీరు గురించి స్పష్టమైన అభిప్రాయం లేదని కూడా తెలియజేసింది. గత వారం సెప్టెంబర్ 5-9 మధ్య నిర్వహించిన రాయిటర్స్ ఎప్సోస్ సర్వే బుధవారం విడుదల చేసిన నివేదికలో ట్రంప్ ఆమోదం రేటింగ్ 14%గా చూపించింది. అలాగే 42% మంది ట్రంప్ పనితీరును ఆమోదించగా 56% మంది ఆయన పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ 242 రోజుల పాలనకు సంబంధించి కూడా ఒక సర్వేని నిర్వహించారు. ఆ సర్వేలో ఎంత పర్సెంటేజ్ మెంబర్స్ అయితే ఎవరైతే పాల్గొన్నారో వారు ఎంత పర్సెంటేజ్ ఆయన బిహేవియర్ కానీ లేకపోతే ఆయన అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి ఒక రేటింగ్ని అయితే రిలీజ్ చేశారు. ట్రంప్ పని శైలిని 39% మంది ఆమోదిస్తున్నారు. 56% మంది ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొంది. 4% మందికి అసలు ట్రంప్ అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా స్పష్టమైన అభిప్రాయం కూడా ఎవరికీ లేదని తెలియజేసింది. ఇక సెప్టెంబర్లో 5-9 మధ్య కూడా ఒక రాయిటర్స్ ఇప్సోస్ సర్వే ఒక బుధవారం అయితే విడుదల చేసింది తన నివేదికని. రాయిటర్స్ ఇప్సోస్ అనే సర్వే సంస్థ
ఒక సర్వేను నిర్వహించింది. దానిలో ట్రంప్ ఆమోదం రేటింగ్ అనేది 14%గా చూపించింది. 42% మంది ట్రంప్ పనితీరును ఆమోదించారు. 56% మంది ఆయన పనితీరుపై అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ఇక ఈ రేటింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. వివిధ సర్వే సంస్థలన్నీ కూడా ట్రంప్ పాలనకు సంబంధించి సర్వే చేశారు. వాటి రేటింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. అసలు రేటింగ్ పడిపోవడానికి కారణాలు ఈ విధంగా చూపించారు. అలాగే అసలు అమెరికాలో ట్రంప్ విధానాలపై ఆగ్రహం ఎందుకు కలుగుతుంది, అసలు ఎందుకు ప్రజలంతా కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నారు, ఆ విషయాలను కూడా ఒకసారి చూద్దాం. 9 నెలలుగా సాగుతున్న ట్రంప్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కొన్ని నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి. అటు వాణిజ్య ఒప్పందాలు, వలస విధానం, శ్రామిక శక్తి, విదేశాంగ విధానంలో ప్రధాన మార్పులను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాటు ట్రంప్ తన ప్రసంగాల్లో న్యాయశాఖ, అమెరికన్ విశ్వవిద్యాలయాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, మీడియా తదితర సంస్థలపై కూడా దాడి చేస్తున్నారు. ట్రంప్ విధానాలు, దూకుడు శైలిపై అమెరికన్ ప్రజలలో ఆగ్రహం పెరుగుతోందని ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇక ట్రంప్ విధానాలపై అయితే అక్కడి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటిపైన, అదేవిధంగా ట్రంప్ ఎప్పుడు మాట్లాడినా తన ప్రసంగంలో అటు న్యాయశాఖను టార్గెట్ చేయడం కానీ, అమెరికన్ విశ్వవిద్యాలయాలకు సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టడం కానీ, అటు న్యాయమూర్తులు, న్యాయవాదులకు సంబంధించిన వారి విషయాలలో తలదూర్చడాలు కానీ, మీడియా పైన కూడా మాటల దాడి చేయడం కానీ, ఈ విధంగా ప్రతి సంస్థ పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడము కూడా ట్రంప్పై ప్రజలకు అభిప్రాయం అయితే మారిపోతూనే ఉంది. వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ట్రంప్కు సంబంధించి. అటు సుంకాల ఉచ్చులో కూడా అమెరికా అయితే చిక్కుకుంటోంది. ట్రంప్ ఏవైతే సుంకాలు విధిస్తున్నారో, ఇక ట్రంప్ సుంకాలు విధించే పద్ధతి ఏదైతే ఉందో దానిపైన కూడా చాలామంది అమెరికన్స్ అయితే వ్యతిరేకతను చూపిస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించి కూడా అటు 50%, 20%, 40%, 60% ఈ విధంగా టారిఫ్స్ విధించడంలో కూడా ట్రంప్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటికి సంబంధించి ఆయా దేశాలు కూడా మనకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమెరికన్కి సంబంధించిన అమెరికా ప్రజలంతా కూడా కొంత వ్యతిరేకతను అయితే వెలుబుచ్చుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ అయితే సుంకాల ప్రచారాన్ని ప్రారంభించారు. అమెరికన్ వ్యాపారాలను పెంచాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై సుంకాలు విధించే ప్రణాళికను కూడా ప్రకటించారు. అయితే 1 కాదు 2 కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలున్నాయో వాటిలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి అంటే వారి యొక్క మాట వినాలి, వారి ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి, వారి అప్పర్ హ్యాండ్గా ఉండాలి అంటూ ఎవరైతే భావిస్తున్నారో, అగ్రరాజ్యం అమెరికా ఏ విధంగా అయితే భావిస్తోందో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఆ విధంగానే తన మాట వినాలి, తను ఏదైతే పద్ధతిని వద్దు అని చెబుతుందో వాటిని అవలంబించే దేశాలు ఏవైతే ఉన్నాయో వారిపైన సుంకాలను విధిస్తూ కూడా తన వ్యతిరేకతను కానీ తన కోపాన్ని కానీ ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపైన కూడా సుంకాలు విధించే ప్రణాళికను ఆయన అయితే సిద్ధం చేసుకున్నారు. అటు అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, కానీ అయినప్పటికీ కూడా ట్రంప్ భారత వస్తువులపై 25% సుంకం విధించారు. ఆ తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసినందుకు శిక్షగా ఇండియాపై మరొక అదనంగా 25% సుంకం విధించారు. ఇక భారతదేశంకి సంబంధించి అటు భారతదేశం, అమెరికా ఈ 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాఫీగా జరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా 25% సుంకాలను భారత్పై విధించారు ట్రంప్. ఆ తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసినందుకు, అంటే రష్యా నుంచి ఇండియా ఏదైతే చమురు కొనుగోలు చేస్తుందో అది చమురు కొనుగోలు చేయకూడదు మీరు అంటూ కూడా కొన్ని ఆంక్షలు విధించింది అమెరికా. కానీ ఆ ఆంక్షలను మేము పట్టించుకోము అంటూ కూడా ప్రధాని ఏ విధమైన వైఖరి అవలంబిస్తున్నారో వాటికి సంబంధించి కూడా ఇండియా పైన కోపంతో మరొక 25% సుంకాలను విధించారు ట్రంప్. అంటే మొత్తంగా భారత్పై అమెరికా విధించిన సుంకాలు 50%కి పెరిగాయి. సో ఈ విధమైన పద్ధతిని అవలంబిస్తున్నారు ట్రంప్. అటు ఆగస్టు 27 నుంచి భారతదేశంపై 50% సుంకం అయితే అమల్లోకి వచ్చింది. ఇది భారతదేశ వస్త్ర ఆభరణాల పరిశ్రమలకు హాని కలిగించడమే కాకుండా అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచింది. ఇక ఈ సుంకాలు భారతీయ ఉత్పత్తులను అమెరికాలో ఖరీదైనవిగా చేశాయి. ఇది అమెరికన్లలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ట్రంప్ సుంకాలు భారత్ అమెరికా సంబంధాలను కూడా దెబ్బతీశాయి. ఒకప్పుడు భారత్ అమెరికా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ ఏవైతే సుంకాలకు సంబంధించి 50% సుంకాలు విధించారో అప్పటి నుంచి ఇండియాకి సంబంధించిన వస్తువులన్నీ కూడా అమెరికాలో చాలా కాస్ట్లీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే అక్కడున్న అమెరికన్స్ అంతా కూడా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.